సో హాయ్ ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఈరోజు అయితే మనం బొటానికల్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. అది కొండాపూర్లో ఉందన్నమాట. సో ఇది ఎందుకు మనం చూస్ చేసుకుందామంటే ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసా వీటి వీడియోస్, వీకెండ్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి. సో ఇదే అనమాట బొటానికల్ గార్డెన్. ఎంట్రీ ఇలా ఉంటుంది అండ్ దానికి సంబంధించినవన్నీ ఇట్లా మనకి బ్యానర్ టైప్లో పెట్టారు. అండ్ ఎవరైనా టికెట్స్ ఆన్లైన్లో కూడా అంటే ఇలా స్కానింగ్తో ఉంది. అండ్ అట్లనే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఓన్లీ ఫోన్పే, గూగుల్ పేనే ఉంది. క్యాష్ అయితే ఎలో లేదు. సో సో బయట నుంచి అయితే ఇంత బాగుందన్నమాట వ్యూ. ఒకసారి చూడండి మీరు కూడా. అండ్ చూసుకుంటే ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ దగ్గర కూడా కొంచెం క్రౌడ్, వీకెండ్ కదా మంచి క్రౌడ్ అయితే మంచిగానే ఉంది. నార్మల్ డేస్లో ఇంత క్రౌడ్ ఉండదు అనుకుంటా. సో మేము పోయింది మంచిగా సండే రోజు. అండ్ మాకు టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ పడ్డది. అండ్ బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనం ఇక్కడ టికెట్ అయితే ఇచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయి, సో లోపల ఎలా ఉన్నాయి అనేది మనం అంతే చూసుకుందాం ఇప్పుడు ఒకసారి. సో ఇక్కడ మనం టికెట్ ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసేసుకొని మనల్ని అయితే లోపలికి ఎలవ్ చేస్తారు ఇక్కడ నుంచి. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా అయింది అనేది ఒకసారి చూద్దాం. సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చినాము. సో ఇక్కడ మీకు కొన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ వెహికల్స్ గురించి నేను మళ్ళీ చెప్తా. అండ్ మనకి ఇక్కడ ఎంట్రీ అవ్వడంలోనే మనకి రైట్ సైడ్లో సో ఇట్లా మీకు ఒక ఒక ఎలుగుబంటికి సంబంధించిన ఆకారం అయితే ఉంటుంది. సో దాంట్లో నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నట్టయితే చాలా బాగా పెట్టారు. ఒకసారి చూడండి మీరు కూడా. సో అట్లనే ఈ పార్క్ అయితే చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే వన్స్ మనం ఎప్పుడైతే పార్క్లోకి ఎంటర్ అవుతామో మనం కంప్లీట్గా నేచర్తో కనెక్ట్ అయిన ఫీల్ అయితే మనకి లైక్ పార్క్ ఎంట్రీ అవుతుంలోనే కనిపిస్తుంది. సో ఒకసారి నేను వెళ్ళే లైక్ వే కూడా చూసుకుంటే మొత్తం చెట్లతో ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ మనం ఏదైతే ఇప్పుడు పియర్ అని చెప్పాను కదా, సో అది వ్యూ అయితే ఇలా ఉంది. టెడ్డీ బేర్ అయితే ఎనుకుంది. ఫస్ట్ రావడంలోనే స్టార్టింగ్ అయితే అదే కనిపిస్తుంది. సో అది దాని పక్క నుంచి వస్తే కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక టోటల్ అయితే ఉందన్నమాట. సో ఈ సెటప్ ఏదైతే ఉందో ఈ టోటల్ సెటప్, సో ఇదంతా జిమ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు లోపల అన్ని జిమ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక బోర్డు చూపిస్తా. ఆ బోర్డులో తెలుస్తాయి జిమ్ అంటే. ఎందుకు నేను జిమ్ అని చెప్తున్నా అంటే ఇక్కడ ఒక చదివినా, సో అది మీకు కూడా చదివిపిస్తే చూడండి. దీనికి సంబంధించినట్టు ఉన్నాయి ఇవి. సో ఇక్కడ పోస్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ లోపల చూసుకుంటే కూడా మొత్తం జిమ్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఏదైతే ప్లేస్ అయితే మీకు కనిపిస్తుందో కంప్లీట్ ఈ పార్క్ వస్తే మాత్రం మీరు మొత్తం నేచర్తో కనెక్ట్ అయిన ఫీల్ వస్తుంది. మంచి ఇక్కడే మంచి పౌండ్ ఉంది. స్టార్టింగే చిన్న చెరువులు ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ అవే ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే టోటల్ సెటప్ పెట్టారు. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే మనకి ఇంకా మొత్తం ఫ్లవర్స్తో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 2 ప్లేసెస్ అయితే మనం కవర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఫ్లవర్ సెటప్ అండ్ గార్డెన్ అన్న బ్రిడ్జెస్ అవన్నీ ఉన్నాయో అవన్నీ చూడడానికి వెళ్ళినాం ఇప్పుడు. సో ఇందాక చెప్పాను కదా అక్కడ ఉన్న వెహికల్స్ గురించి మళ్ళీ మాట్లాడతా అని చెప్పేసి. సో ఈ వెహికల్స్ ఏంటంటే టూర్ మొత్తం తిరగడానికి అనమాట. లైక్ పార్క్ అంతా రౌండింగ్ చేయడానికి పర్ పర్సన్కి అయితే వీళ్ళు అరౌండ్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంతసేపు మనం రైట్ సైడ్ అంతా వ్యూ అంతా కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు డైరెక్ట్ ఇది మనం ఎంట్రీ అవ్వగానే డైరెక్ట్ వ్యూ అనమాట. డైరెక్ట్ అట్లా ముందుకు వెళ్ళిపోవాలి. సో మనం వన్స్ ఎంట్రీ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో అయితే ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇదంతా కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం స్ట్రైట్ అయితే వెళ్తున్నాము. సో చుట్టూ తిరిగి వచ్చేసి అండ్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఈ పార్క్ సంబంధించిన కంప్లీట్ మ్యాప్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొకటి కూడా చూసుకుంటే మనకి ఇంకొక బోర్డులో కూడా, సో ఆ బోర్డులో ఏంటి అంటే ఇక్కడ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో టూర్ మొత్తం తిప్పడానికి, సో ఎలా వెళ్తే ఏ ప్లేస్ అన్ని కవర్ చేసాయని చూపించారు. అండ్ కొంచెం మనం ముందుకు వస్తే మనకి ఇక్కడ బ్యాంబో హౌస్ అని ఒకటి కనిపించింది అనమాట. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ అట్లనే కొంచెం ముందుకెళ్తే మనకైతే ఇక్కడ రైట్ సైడ్లో పిల్లలు ఆడుకునే ప్లేస్ అయితే ఇక్కడ ఉందన్నమాట, ప్లే ఏరియా. సో ప్లే ఏరియా మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. అండ్ బికాజ్ ఎంత సండే అనమాట, సో చాలామంది ఫ్యామిలీస్ అయితే పిల్లలతో వచ్చి అయితే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా చిల్ అవుతున్నారో చెప్పాలి. అండ్ వన్స్ మనం ఇదైతే కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో పికాక్స్ అండ్ నేచర్ తగ్గట్టు ఏవైతే యానిమల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి జిమ్ ఐటమ్స్, ఎక్సర్సైజ్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ మనకి డైరెక్ట్ ఇక్కడ పెట్టేశారు. సో వీటితో మార్నింగ్ ఎవరైనా వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా
వాళ్ళకి ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఇక్కడ మనకి వీక్లీ, మంత్లీ అని చెప్పేసి కూడా వాళ్ళు పేమెంట్స్ అయితే పెట్టారు బయట. బయట బోర్డ్స్ అయితే ఉన్నాయి. మంత్లీ ఎంత పడుతుంది, వీక్లీ ఎంత పడుతుంది, ఎట్లా ఛార్జెస్ అని చెప్పి. అండ్ ఈ బోర్డ్లో చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ పొజిషన్ ఉన్నామని చెప్పేసి అక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో ప్రెజెంట్ ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు యోగా క్లాసెస్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ డ్యాన్స్ క్లాసెస్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో మన పొజిషన్ వచ్చేసి అక్కడ 8th అని ఉంది కదా, సో అది మన నెంబరు. సో ఇప్పుడు అక్కడ నుంచి అండ్ మనకి అన్ని వాష్రూమ్స్ అవన్నీ దగ్గరలోనే ఉన్నాయి మనకి ఇక్కడ చుట్టుపక్కల. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు కంప్లీట్లీ కూల్ వాటర్ అయితే మెయింటైన్ చేస్తారు. వాటర్ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇందాక యోగా క్లాస్ అని చెప్పాను కదా, సో ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు యోగాతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తారు అనమాట. లైక్ డ్యాన్సెస్ కానీ, ఇంకా ఏవైనా లైక్ స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ కానీ, సో అవన్నీ వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ కవర్ చేస్తున్నారు. సో మాకైతే లైక్ మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఏం లేదు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది మాకు. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము వేరే ప్లేస్కి అయితే వచ్చాం. సో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ మంత్లీ పాస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది. సో అటు నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇది ఉందో చూడండి ఎంత బాగుంది ఇది. సో మంచి రిలాక్సేషన్ ప్లే కోసం మనకి లోపల చైర్స్ కూడా అరేంజ్ చేశారు. సో ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ కూర్చుంటే. సో చుట్టుపక్కల ఎవరు లేదు, చాలా పీస్ఫుల్గా సైలెంట్గా అంతా బాగుంది. సో అండ్ వన్స్ అక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ బోటింగ్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ బోటింగ్ వచ్చేసి జస్ట్ పర్ పర్సన్కి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ బోటింగ్ అంతా మొత్తం మనం పెడలింగ్ చేయాలి. ఏదైతే మనం పెడలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ ఒక సర్కిల్ అనేది తీసుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ కపుల్స్కి ఉంది, ఫ్యామిలీకి ఉంది, అప్ టు 6 to 8 మెంబర్స్ వరకు అయితే బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అట్లనే ఇక్కడ మనకి ఇక్కడ జిప్ లైన్ కూడా అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఉందన్నమాట. అండ్ అట్లనే కొంచెం ముందుకు వస్తే మనకి పిల్లలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ నుంచి 150 వరకు అయితే ఉన్నాయి. అండ్ అట్లనే ఇక్కడ మనకి జంపింగ్ యాక్టివిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అట్లనే ఇంకొకటి ఇక్కడ సైక్లింగ్ అయితే కూడా ఉంది. సో ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది సైక్లింగ్ ఎట్లా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చిన్నపిల్లలకైతే ఇలా లైక్ ఒక చిన్న దాంట్లో పెట్టేసి సో దాంట్లో జంపింగ్ కూడా ఉంది. అండ్ క్లైంబింగ్ చేయడానికి కూడా ఇవి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కొంచెం వాళ్ళు యాక్టివ్గా ప్రిపేర్ అయ్యి ఇంకొంచెం బాగా చేసుకోవడానికి. సో ఆఫ్టర్ దట్ అంతా చూసి మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు మాకైతే ఇవి కనిపించాయి. సో ఓవరాల్గా పార్క్ గురించి చెప్పాలంటే వీకెండ్స్కి అయితే బెస్ట్ ప్లేస్. చిల్ అవ్వడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ బాడీ యాక్టివిటీస్ కోసం ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి ప్రతి గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి. జిప్ లైనింగ్ నుంచి జంపింగ్ వరకు ప్రతిదీ అవైలబుల్ ఉంది, ఇంక్లూడింగ్ బోటింగ్ కూడా ఉంది. సో ఎవరైనా మంచిగా వీకెండ్కి బెస్ట్ ప్లేస్ వెళ్ళాలి అంటే ఐ సజెస్ట్ బొటానికల్ గార్డెన్. సో ఇది జస్ట్ దీని లొకేషన్ మనం మ్యాప్స్లోకి వెళ్ళి బొటానికల్ గార్డెన్ అని సర్చ్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఎవరైనా దీన్ని విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే గో అండ్ విజిట్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.